ఓ నా ముందు ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఈయన మాట్లాడింది మొన్నటి దాకా వైరల్ అయింది. ఏం పేరే మీ పేరు? నా పేరు సయ్యద్ హకీం. హకీం. చంద్రగుండ మండలం తిప్పనపల్లి. ఏం జరుగుతుంది ఈడ? మీకు ఇందిరం మిల్లు ఇస్తామనేది అంటున్నారట, మీరు కూడా ఆనే కూర్చున్నట్టున్నారు అసలు కదా? అసలు కష్టపడ్డది మేము, ఆ, లబ్ధిదారులు. మాకు కావాల భూమి. ఆ, అది పేదల సంఘం, పేదలది అది. ఆ, ఇక్కడ జరిగేది ఇష్యూ ఏంటంటే ఆ. ఆగు, ఆగు, ఆగు. మ్యాటర్లు మొత్తం డివైడ్ చేస్తున్నారు. ఆ, ప్లస్ పాయింట్ ఏంటంటే అసలు వాళ్ళు బయటికి రావటం లేదు. ఆ, ఏంటంటే వాళ్ళోళ్ళు వస్తున్నారు, ఉమ్, ఏదో మీకు చేస్తాము, మీకు ఏదో రాస్తాము, ఉమ్. మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు కట్టిస్తే ఇల్లు ఉన్న ప్లేస్ లో కట్టియాలి కదా. కట్టియాలి కదా. ఆ. లేదంట. ఆ. వాళ్ళు ఎంచర్లు చేసి ఆ. ఎక్కడ భూములు ఉన్నాయో ఉమ్. ఎంక్వైరీ చేసి సర్వే చేసి తీసి మీకు కట్టిస్తామంటున్నారు. కానీ మాకు నమ్మకం లేదండి. ఆ, నమ్మకం లేదు. మేము కష్టం పడ్డది అక్కడ 650 మంది అక్కడ మేము కష్టపడ్డది. కష్టపడ్డా. ఆ భూమిని నిలబెట్టింది మేము. ఆ, ఖమ్మము రూరల్ మండలం మొత్తం వచ్చి మేము కూడా ఉన్నాం అని మొత్తం రాపిస్తున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం? ఇది మాది ఇంకోర్లు తీయండి. మా పేర్ల మీద కొంత భూమి లేదు. ఆ, ఏ హయాంలో కూడా మాకు ఒక ఇల్లు లేదు. ఆ, మేము గవర్నమెంట్ లబ్ధిదారులం కాదు. ఇప్పుడు కూడా లేదు. మేము 1 రూపాయి కూడా తినలేదు ఇప్పుడు దాకా కూడా. ఆ, మాకు ఎటువంటి పేరు లేదు గవర్నమెంట్లో. ఆ. మాకు ఎందుకు ఇట్లా చేస్తున్నారు?